వేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాము. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో వచ్చేసి ఈ యొక్క ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డ్ కనెక్షన్స్ అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఏ విధంగా ఇవ్వాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి 12 మోడ్లర్ మెటల్ బాక్స్, మనకి కన్సిల్డ్ గోడల్ది. ఇది వచ్చేసేమో పైన ప్లేట్. ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు, వీటి మీద స్విచెస్, అలానే సాకెట్స్ ఏ విధంగా ఫిట్ చేస్తాం, అలానే దీని యొక్క కనెక్షన్స్ ఏ విధంగా ఇస్తాం అనేది ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ యొక్క వైర్లు వచ్చేసి మనకి ఇవి మెయిన్ సర్క్యూట్లు. ఇవి మీరు చూడొచ్చు, ఈ యొక్క సర్క్యూట్లు మనకి 3 అయితే ఉన్నవి. ఈ బోర్డుకి వచ్చింది ఒకటి, అలానే ఈ బోర్డు నుంచి వేరే బోర్డులోకి పోయినాయి సర్క్యూట్లు 3. ఓకే ఫ్రెండ్స్, అవి మొత్తానికి అవి వచ్చేసేమో ఫ్యాన్ పాయింట్లు. ఇవి 2 ఫేసులు, అలానే 2 న్యూట్రల్స్. ఇవి వచ్చేసేమో లైట్ పాయింట్లు, 2 ఫేసులు 2 న్యూట్రల్స్. వీటి యొక్క కనెక్షన్స్ ఏ విధంగా ఇవ్వాలి, వీటికి సంబంధించి మనకి ఫ్యాన్ డిమ్మర్లు కానివ్వండి, అలానే స్విచ్లు, సాకెట్లు అనేది ఈ యొక్క ప్లేట్లో ఫిట్ చేద్దాం. ఫిట్ చేసేది కూడా ఇప్పుడైతే మీకు చూపిస్తా. దీని యొక్క కనెక్షన్స్ కూడా ఏ విధంగా చేయాలనేది లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఇది మీరు చూడొచ్చు, మనకి స్విచ్ బోర్డు. ఇప్పుడైతే మనం ఈ యొక్క సాకెట్లు మీరు చూడొచ్చు, ఈ యొక్క సాకెట్లు కానివ్వండి, స్విచ్లు, అలానే ఫ్యాన్ డిమ్మర్స్. ఇప్పుడైతే వీటిని మనం ఫిట్ చేద్దాం. ఓకే, ఇది మీరు చూడొచ్చు, మనకి ఫ్యాన్ డిమ్మర్, ఒక ఫ్యాన్కి సంబంధించి ఫ్యాన్ డిమ్మరు, గోల్డ్ మెడల్ కరువు. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడాను స్విచ్చెస్, సాకెట్స్ వచ్చేసి మనకి ఒక హాల్ తరపున మనకి 2 ఫ్యాన్లు అయితే ఉన్నవి. వాటి కోసం అనేసి మనకి 2 ఫ్యాన్ డిమ్మర్లు అయితే పెట్టేసేసినాం. అలానే ఇక్కడ వీటికి సంబంధించి స్విచ్లు, ఈ యొక్క స్విచ్లు వచ్చేసి మనకి ప్రతి ఒక్క స్విచ్ కూడాను ఇక్కడ టాప్ అనేసి యారో మార్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు చూడొచ్చు, ఈ విధంగా మనకి అన్నిటికి కూడాను సాకెట్లకు కానివ్వండి, స్విచ్లకు కానివ్వండి, ఈ విధంగా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మనకి 2 ఫ్యాన్లు, అలానే 2 లైట్ల చొప్పున మొత్తానికి ఇది కింద వచ్చేసి మనకి 2 సాకెట్లు, 2 స్విచ్లు అయితే వస్తాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది ఓకే. దీనికి ఇది మనకి 16 amps సాకెట్, 16 amps సాకెట్, దీనికి 20 amps స్విచ్ మీరు చూడొచ్చు. అలానే ఇది వచ్చేసేమో 10 amps 10 amps స్విచ్. ఫ్రెండ్స్, ఇది మనకి ఇది వచ్చేసేమో 6 amps సాకెట్. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మనకి బోర్డు యొక్క లుకింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీరు చూడొచ్చు, డిమ్మర్లు కానివ్వండి, స్విచ్చెస్, సాకెట్స్, ఈ విధంగా. ఇప్పుడైతే వీటి కనెక్షన్స్ అయితే చూద్దాం మనం. ఇక్కడ వైర్లు చూడొచ్చు, వీటికి సంబంధించి కొన్ని వైర్లు. ఇప్పుడు వీటి గురించి కొంత ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా, మనం ఏ విధంగా కనెక్షన్ చేయాలనేది. ఇవైతే మనకి ఫ్యాన్ డిమ్మర్ల యొక్క వైర్లు మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇది మనకి ఫేస్లో అయితే మనం కామన్ చేయాల్సి ఉంటుంది, అన్ని స్విచ్లకు కూడాను. ఇక్కడ కూడా సేమ్ ఇవన్నీ కలపాల్సి ఉంటుంది. ఈ స్విచ్లు వేస్తే మనకి సాకెట్లకు వచ్చే విధంగా కనెక్షన్స్ అయితే చేయాల్సి ఉంటుంది. అందుకని ఈ చిన్న చిన్న ముక్కలు అయితే తీసుకోవడం జరిగింది. న్యూట్రల్స్ కోసం అయితే ఒక న్యూట్రల్ అయితే కామను, ఒక న్యూట్రల్ అనేది బోర్డులో కలపడం కోసం అయితే ఉంచడం జరిగింది. ఇప్పుడైతే మనకి టకటక కనెక్షన్ చేసేసి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నేను.
ఓకే, మనకి ఫేస్ కంట్రోల్ అయితే ఇచ్చేసినాం. ఇప్పుడైతే ఈ స్విచ్ అయితే వచ్చేటట్టుగా మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఫేస్ అనేది లైన్ మాత్రం ఓకే, ఫైనల్గా మనం స్విచ్ కనెక్షన్ అయితే మనకి సాకెట్కి అయితే ఇవ్వడం జరిగింది. మీరు చూడొచ్చు, లైన్కి అయితే ఇచ్చినాం, మనం ఫేస్ అనేది లైన్కి ఇచ్చినాం. ఓకే, దీన్ని కూడా అంతే సేమ్. ఇప్పుడైతే న్యూట్రల్ కనెక్షన్ అయితే మనం ఇప్పుడు చేద్దాం. మనకి న్యూట్రల్ కంట్రోలింగ్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు, న్యూట్రల్ కూడా కనెక్షన్ అయితే చేసేసినాం. ఇక్కడ నుంచి వీడికి ఇదైతే మనం డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చేద్దాం న్యూట్రల్కి. ఇప్పుడైతే ఎర్త్ అయితే కనెక్షన్ చేసేద్దాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎర్త్ కనెక్షన్ చేసి ఒక పాయింట్ అయితే ఇడిచి పెట్టేద్దాం. ఓకే, ఓకే, మనకి న్యూట్రల్, ఇదేమో ఎర్త్. ఇప్పుడైతే ఈ యొక్క ఫ్యాన్ పాయింట్లు కనెక్షన్ చేసేద్దాం. దీంట్లో ఒక పోల్ అనేది ఫేస్కి ఇచ్చి ఇంకొక పోల్ అనేది ఫ్యాన్ యొక్క పాయింట్కి అయితే కనెక్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సేమ్ దీన్ని కూడా అంతే కనెక్షన్ చేద్దాం. ఓకే, మనకి ఫ్యాన్కి అయితే 2 పాయింట్లకు 2 స్విచ్లు, ఇవి లైట్ పాయింట్లు. ఓకే, వీటికైతే మనకి ఫ్యాన్ నుంచి వచ్చిన వైర్లు కనెక్షన్ అయితే చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే ఇక్కడ మీరు చూడొచ్చు స్విచ్ బోర్డు మనం మొత్తం కూడాను ఇందాక మీరు చూసిన విధంగా మొత్తం ఫిట్టింగ్ చేసేసి దీని యొక్క కనెక్షన్స్ కూడా చేసేసినాం. ఇప్పుడైతే ఒకసారి వీటికి అయితే కనెక్షన్ చేద్దాం. ఒకసారి ఇవి వచ్చేసి మొత్తం ఇన్సులేషన్ అయితే తీసేసుకొని పెట్టుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి వచ్చేసి మనకి లైట్ పాయింట్లు ఫ్రెండ్స్. ఇవి న్యూట్రల్ మాత్రం కొంచెం పొడుగు తీసేద్దాం. ఈ విధంగా లైట్ పాయింట్లకి స్విచ్లకి ఇచ్చేటి కొంచెం లైట్గా కొంచెం తీసేస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇవి వచ్చేసేమో ఫ్యాన్ పాయింట్లు. ఇవి కూడా న్యూట్రల్ కలపాలి కాబట్టి కొంచెం పొడుగు తీసేద్దాం. ఓకే, ఇంతవరకు మనకి పాయింట్లు ఇవి మీరు చూడవచ్చు. ఇవేమో సర్క్యూట్లు ఫ్రెండ్స్. ఇవి మనకి ఒక సర్క్యూట్లు వచ్చేసి మనకి ఎర్త్, ఇన్వర్టర్, ఫేసు, న్యూట్రల్ ఈ విధంగా లాగడం జరిగింది. దీంట్లో కూడా మీరు చూడవచ్చు, దీంట్లో మనకి రెడ్ ఫేసు, న్యూట్రల్, ఎర్త్, ఇన్వర్టర్ ఈ విధంగా లాగేసేసినాం. ఓకే ఫ్రెండ్స్, దీంట్లో మనకి దీనికి సంబంధించిన దానికైతే ఫస్ట్ జాయింట్ అయితే కొట్టేసేద్దాం. దీంట్లో మనకి ఫేస్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఫేస్ అయితే మనం మూడు సర్క్యూట్లు కూడా కలిపేసేద్దాం.
ఓకే, ఈ విధంగా మనం ఇది ఫేస్ సర్క్యూట్ 3 అయితే కొట్టేసేసినాం ఈ విధంగా. అలానే నెక్స్ట్ మనకి న్యూట్రల్ కానివ్వండి, ఎర్త్, అలానే ఇన్వర్టర్ అయితే కొట్టేసేద్దాం. ఈ విధంగా మూడు సర్క్యూట్లు కలిపేసేద్దాం ఇక్కడనే. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తానికి మనం ఇన్వర్టర్, ఎర్త్, అలానే ఫేసు, న్యూట్రల్ అయితే కనెక్షన్ చేసేసినాం. ఏ బంచ్ కా బంచ్. ఇప్పుడైతే ఈ యొక్క ఫస్ట్ న్యూట్రల్స్ అయితే తీసుకుందాం. ఈ యొక్క అన్ని లైట్ పాయింట్లే కానివ్వండి, ఫ్యాన్ పాయింట్లే, ఇవన్నీ కూడాను మనకి న్యూట్రల్కి అయితే కనెక్షన్ చేసేద్దాం. ప్రతి దగ్గర కూడా ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. కాకపోతే కొంచెం బైండింగ్ అనేది పర్ఫెక్ట్గా చేస్తే లూజ్ కాంటాక్ట్ అనేది లేకుండా ఉంటుంది. ఓకే, న్యూట్రల్ అయితే మొత్తం కొట్టేసేసాం. దీని యొక్క ఈ బోర్డు యొక్క న్యూట్రల్ కూడా కలిపేసేద్దాం దీంట్లో. ఓకే, మనకి ఇంతతో అయితే ఈ యొక్క న్యూట్రల్ తోటి అయితే పని అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇది మనం ఎర్త్ అయితే కనెక్షన్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఇక్కడ గ్రీన్ మీరు చూడొచ్చు. గ్రీన్ సర్క్యూట్కి అయితే ఈ యొక్క ఎర్త్ అయితే కనెక్షన్ చేసేసినాం బోర్డుది. అన్ని బోర్డులో కూడా సేమ్ ఇదే విధంగా కనెక్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇన్వర్టర్ అనేది మనం ఇక్కడ పెట్టలేదు కాబట్టి ఓన్లీ వైరింగ్ అయితే మొత్తం కూడాను కామన్ చేసేసి డమ్మీ అయితే చేసేద్దాం ప్రతి ఒక్క బోర్డులో కూడాను. ఇన్వర్టర్ తెచ్చినప్పుడు నార్మల్గా ఈ బంచ్ నుంచి వెళ్ళి ఒక స్విచ్ కలిపితే సరిపోతుంది. ఒక లైట్ కానివ్వండి, ఫ్యాన్ కానివ్వండి కలిపితే సరిపోతుంది. అది తెచ్చేంతవరకు అదైతే డమ్మీ ఉంటుంది. అలానే ఈ యొక్క మెయిన్ ఫేస్కి అయితే మనం ఒక వైర్ జాయిన్ చేసేసి ఇప్పుడు ఈ బోర్డుకి అయితే కలిపేద్దాం. మొత్తం ఫేస్ కంట్రోల్ అయితే ఉంటుంది. సేమ్ అన్ని బోర్డులు కూడా ఈ విధంగానే కనెక్షన్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనకి స్విచ్లకు కానివ్వండి, అలానే సాకెట్లకు కానివ్వండి, ఈ యొక్క బోర్డుకి వచ్చిన వైర్లు కానివ్వండి, ఈ విధంగా ఇన్వర్టరు, ఎర్త్, ఫేస్లు, న్యూట్రల్ ఈ విధంగా కామన్ చేసేసి బోర్డుకి అయితే ఈ విధంగా కలిపేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఫ్యాన్ పాయింట్లు మీరు చూడవచ్చు. ఫ్యాన్ పాయింట్లకు వచ్చేసి 2 ఫ్యాన్లు కాబట్టి ఒక ఫ్యాన్ డిమ్మర్కి ఒక ఫ్యాన్ వైరు ఇచ్చేసి డమ్మీ చేసేద్దాం దీన్ని. మనకి రెగ్యులర్ తిప్పితే మనకి పవర్ అనేది ఎక్కువ తక్కువ పోయి మనకి ఫ్యాన్ అనేది తిరగడం జరుగుతుంది. ఎక్కువ కానివ్వండి, తక్కువ కానివ్వండి, ఆ విధంగా. ఓకే, ఈ విధంగా ఫ్యాన్ కనెక్షన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి లైట్ పాయింట్లు. ఈ యొక్క లైట్ పాయింట్లు మీరు చూడొచ్చు 2 కూడాను. ఇవి 2 వచ్చేసి స్విచ్చెస్కి అయితే ఇచ్చేద్దాం. మనం స్విచ్ వేయగానే లైట్ వచ్చే విధంగా. ఓకే, ఇక్కడ మీకు ఈ బోర్డు మొత్తం కూడాను అర్థమైంది అనుకుంటున్నా. ఈ విధంగా మనకి ఎన్ని రూమ్లే కానివ్వండి, అలానే ఎంత 18 కానివ్వండి, 16 కానివ్వండి, ఎంత పెద్ద ఎన్ని స్విచ్ల బోర్డు అయినా కానీ ఈ విధంగా సింపుల్గా అన్ని బోర్డులు కూడాను ఈ విధంగా కొట్టేయచ్చు. మొత్తానికైతే ఇది ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఒకసారి మళ్ళీ చూసుకోవచ్చు మీరు. అన్ని సర్క్యూట్లు కంప్లీట్గా అయిపోయినాయి. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే ఈ యొక్క బోర్డు కనెక్షన్ అయితే కంప్లీట్గా అయిపోవడం జరిగింది. దీనికైతే మనం సప్లై కూడా ఇచ్చినాం ఫ్రెండ్స్. ఒకసారి మీరు చూడవచ్చు, ఇక్కడ మీరు చూడవచ్చు సప్లై కూడా మనం కనెక్షన్ కూడా ఇచ్చేసి
సప్లై అయితే ఇచ్చేసినాం. ఇప్పుడైతే ఒకసారి వేసి అయితే చూద్దాం ఇదంతా కూడాను. దీని యొక్క వైరింగ్ అంతా కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఒకసారి వేద్దాం. ఇంకో ఫ్యాన్ కూడా చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే దీని యొక్క కనెక్షన్ కానివ్వండి, స్విచ్ బోర్డ్ ఏ విధంగా ఫిట్ చేస్తాం అనేది టోటల్గా ఒకసారి ఇల్లు మొత్తం కూడా మీరు చూడవచ్చు. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ కానించి వెళ్ళి మనం బోర్డులు, ఈ యొక్క బోర్డు అన్నీ కూడాను సేమ్ ఇదే విధంగా కనెక్షన్ అయితే చేయడం జరిగింది. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఏం వీడియోస్ కావాలనేది కూడా కింద చెప్పండి ఫ్రెండ్స్. నేను తప్పకుండా చేసే ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.